హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం అరుణాచలం పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళామన్నమాట. రైట్ నౌ వీఆర్ అండ్ మహాబలిపురం. సో డే 1లో మనం అరుణాచలంకి వెళ్ళాల్సింది. లైట్ కొంచెం మనం ఐటినరీ చేంజ్ చేసుకొని ఫస్ట్ డే మహాబలిపురం, తర్వాత పాండిచ్చేరి, ఆ తర్వాత డే 3లో అరుణాచలం కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం చూస్తున్నది మహాబలిపురంలోని షోర్ టెంపుల్. దీని మీద మనం ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో కూడా చేసాం. అది మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఆ లాంగ్ వీడియోలో నేను టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అన్ని పాస్ చేశాను అనమాట. లైక్ ఇక్కడికి ఎలా రావచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. సో ఇక్కడ మనకు ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకు ఇండియాలో ఎక్కడెక్కడ లిస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి లైక్ చిన్న మార్కెట్ లాగా కూడా ఉంటుంది. ఫుడ్ స్టాల్స్ దొరుకుతాయి, షాపింగ్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. దీని పక్కన మనకు లైక్ మహాబలిపురం బీచ్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. సో ఇది మన ఆఫ్టర్నూన్ వరకు మహాబలిపురం కవర్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మన పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోయాం. సో పాండిచ్చేరి అనేది మనకి ఇక్కడ నుంచి లిటరల్లీ ఒక 3-4 అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట. సో పాండిచ్చేరికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అట్లా అయింది. సో ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళగానే మనం ఫస్ట్ అయితే ఒక హోటల్ చూసుకొని దాంట్లో లంచ్ చేయడానికి ప్లాన్ చేసామన్నమాట. సో ఇది మనం పాండిచ్చేరికి ఎంట్రీ అయ్యాము ఇప్పుడే. పాండిచ్చేరిలో డే 1 లంచ్ కోసం అయితే మనం దగ్గర ఆపినాం అనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ రెస్టారెంట్. లోపల మొత్తం ఏంటంటే న్యాచురల్గా ఉంది, హట్స్ లాగా మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా ఆరెంజ్ మంచిగా అనిపించింది. సో ఇదనమాట దీంట్లో సిస్టమ్. ఇట్లా హట్స్ లాగా వేసారు మంచిగా, చాలా బాగుంది యాక్చువల్గా. న్యాచురల్గా ఉందంతా. సెకండ్ పాయింట్ ప్యారడైజ్ బీచ్కి వచ్చినాం అనమాట. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయితే ప్యారడైజ్ బీచ్. సో ఇక్కడ మనకు వాటర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. మనల్ని తెలిపారు. ఎంట్రీ టికెట్ 70 తీసుకొని ఇది ఒక ట్యాగ్ చేశారు మామ. ఇది లోపలికి ఎంట్రీ. పాండిచ్చేరిలో ఉన్నటువంటి బీచెస్లో ప్యారడైజ్ బీచ్ నాకు పర్సనల్గా బెస్ట్ బీచ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాటర్ కానీ ఇక్కడ శాండ్ కానీ క్లియర్గా ఉంటాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో దీంట్లో మనకి వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇలా హట్స్ లాగా ఉండి నైట్ ఇక్కడ మొత్తం మ్యూజిక్ సిస్టమ్ మంచి వైబ్ ఉంటుంది అనమాట. నాకు మాత్రం పాండిచ్చేరిలో చాలా బాగా నచ్చుతుంది బీచ్. చూస్తున్నాం కదా, చాలా క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. క్రౌడ్ ఎక్కువగా ఉండదు, ఫుడ్ దొరుకుతుంది, డ్రింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇలా చిన్న ఐలాండ్ లాగా ఉండి మధ్యలో ఉంటుంది అనమాట ఇది. సో పబ్లిక్ అంతగా ఉండదు, లిమిటెడ్ పీపుల్స్తో చాలా బాగుంటుంది, మంచి వైబ్ ఉంటుంది అనమాట దీంట్లో. ప్యారడైజ్ బీచ్లో స్టేయింగ్ రూమ్స్ ఉన్నాయి అనమాట. రూమ్స్ మాత్రం అవసరం ఉన్నాయి అప్పటి నిజంగా, సూపర్ ఉన్నాయి. సో మనం ఇంతకుముందుకు వచ్చాం ప్యారడైజ్ బీచ్కి, బట్ కాకపోతే ఇది ప్రైవేట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ రాలేదు, వేరే సైడ్ వచ్చాం మనం. సో ఇప్పుడు వచ్చింది బాగుంది సెటప్ కానీ ఇది కానీ ఇక్కడ వీళ్ళదంతా. దీంట్లో మనకి రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం చూస్తున్నది అదే. సో ఆఫ్టర్నూన్ టైం క్రౌడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదంట. దీంట్లో మనకి మంచి సిట్టింగ్ ఏరియా ఉంటుంది. సో వ్యూస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. సో ప్యారడైజ్ బీచ్ నిజంగా నాకు పర్సనల్గా చాలా ఇష్టం పాండిచ్చేరిలో. ప్యారడైజ్ బీచ్లో కొన్ని అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, మంచి ఫీల్ ఉంటుంది. అంత పైకి తీసుకెళ్ళి మొత్తం ఒక 5-10 మినిట్స్ అలా రైడ్ చేసి మళ్ళీ కిందకి తీసుకొస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ప్యారడైజ్ బీచ్లో మంచి టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అయితే మేము హోటల్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ హోటల్ చెక్ ఇన్ చేసేసాం. సో డే 1 రోజు మనకి ఏంటంటే పాండిచ్చేరిలో స్టే ఉంటుంది. అంటే 1 డే ఆ పాండిచ్చేరిలో ఉంటుంది, 1 డే అరుణాచలంలో ఉంటుంది. సో ఇది మనం పాండిచ్చేరిలో ప్రొవైడ్ చేసిన రూమ్ అనమాట కస్టమర్స్కి. చూస్తున్నారు కదా రూమ్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇది రూమ్ అనమాట. సో మనకు స్టేస్ మాత్రం చాలా బాగుంటాయి. ఎక్కడికి వెళ్ళినా లైక్ అరుణాచలం కానీ పాండిచ్చేరి కానీ రూమ్ స్టే ఎక్కడైనా బాగుంటుంది అనమాట. రూమ్ మాత్రం చాలా బాగుంది. సో దీంట్లో ఏంటంటే మొత్తం వాడు లైక్ కబోర్డ్స్ కానీ ఇవి కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగా ఇచ్చిన అనమాట, లగేజ్ మనం పెట్టుకోనికి. సో చాలా బాగుంది రూమ్. దీంట్లో ఏసీ రూమ్ ఉంటుంది అనమాట. లైక్ కోస్టల్ ఏరియాస్లో ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం మనం. సో మనం నైట్ స్టే చేసిన రూమ్స్ వచ్చేసి NMS గ్రాండ్ అనమాట. సో ఈ బిల్డింగ్లోనే ఉంది అది. సో రూమ్స్ మాత్రం అవసరం బాబా, చాలా అంటే చాలా బాగున్నాయి. హోటల్లో చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మన వాళ్ళంతా లైక్ రాక్ బీచ్, తర్వాత ఫ్రెండ్స్ కాలనీ, లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారనమాట. సో నేను మెల్లిగా వాళ్ళ వెళ్ళిన తర్వాత రిలాక్స్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఫ్రీ టైం ఎవరికి నచ్చింది వాళ్ళు స్పెండ్ చేస్తారని చెప్పేసి. రాక్ బీచ్లో మనకి గాంధీ స్టాచ్యూ అనేది మంచి అట్రాక్షన్ అనమాట. ఇక్కడ మంచి ఫొటోస్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్ రోడ్డు, మంచి వైబ్ ఉంటుంది ఇక్కడ. దాని ముందే మనకి ఏంటంటే లోకల్ షాపింగ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని దొరుకుతాయి. లైక్ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వుడ్తో చేసినటువంటి కొన్ని ఐటమ్స్ కానీ, ఆ ఇంట్లో షో డెకరేషన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ మార్కెట్ కూడా. సో ఆ మార్కెట్లో టైం స్పెండ్ చేసి అప్పటి నుంచి మనం రాక్ బీచ్లో మేము వెళ్ళిన రోజు ఏంటి అని అంటే లైక్ గురు పౌర్ణమి అంటారు చూసారా, గురు పౌర్ణమికి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట.
సో మూన్ ఫుల్గా ఉండే చాలా బాగుందనమాట. దాని షాడో ఇట్లా వాటర్లో పడుతుంటే ఆ వైబ్ మాత్రం భలేగా అనిపించింది నాకు. సో యాక్చువల్గా ఫుల్ మూన్ డే రోజు కానీ లేదంటే మూన్ లైటింగ్లో కానీ బీచ్లో ఉంటే మంచి టైం స్పెండ్ అవుతుంది నా ఫీలింగ్. సో అలా బీచ్లో టైం స్పెండ్ చేసి నైట్ వెళ్ళి హోటల్లో పడుకున్నాం అనమాట. అలా మన డే 1 అయితే పాండిచ్చేరిలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. డే 2 ఇది. సో డే 2లో ఏంటి అంటే మనం స్టే చేసిన హోటల్ అనమాట. హోటల్ నుంచి సన్ రైజ్ ఎలా అవుతుంటే వ్యూ మాత్రం భలేగా ఉంది. సో ఇది మనం స్టే చేసిన హోటల్ వ్యూ అనమాట. హోటల్లో మంచి డిజైన్స్తో పాటు ఒక చిన్న పూల్ కూడా ఉందన్నమాట, స్విమ్మింగ్ పూల్. సో చూస్తున్నాం కదా, సో ఇది భలేగా అనిపించింది. ఇది పైన ఉంటుంది అనమాట టాప్ ఫ్లోర్లో. సో ఇక్కడ నుంచి వ్యూ కానీ ఆ టౌన్ వ్యూ కానీ పాండిచ్చేరి ఇది భలేగా అనిపించింది. అలా మేమైతే మార్నింగ్ అక్కడ నుంచి చెక్అవుట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మేము నెక్స్ట్ లైక్ పిచ్చవరంకి స్టార్ట్ అయిపోయాం అనమాట డే 2. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఫ్రెంచ్ కాలనీ నుంచి వెళ్ళామన్నమాట. ఫ్రెంచ్ కాలనీ వ్యూస్ అలా కవర్ చేసుకుంటూ అక్కడ నుంచి అయితే మేము పిచ్చవరంకి స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనం పిచ్చవరం లిటరల్గా ఒక 2.5 hours 3 hours పట్టింది రఫ్గా మనకి. సో అలా స్టార్ట్ అయ్యి వెళ్ళే దారిలో మనం మంచి వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. పిచ్చవరం అనేది ఏంటి అని అంటే లైక్ దీని మీద కూడా ఒక లాంగ్ వీడియో చేశాను ఇంత ముందుకు. ఆ వీడియో లింక్ కూడా మన యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ. సో పిచ్చవరం వచ్చేసి వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో దీంట్లో నెంబర్ ఆఫ్ మూవీస్ షూటింగ్ కూడా జరిగాయి, మన తెలుగు మూవీస్. చాలా బాగుంటుంది అనమాట ఇది. పిచ్చవరం మ్యాంగ్రూవ్స్లో మనం బోటింగ్ చేయాలనుకుంటే బోటింగ్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లైక్ మోటార్ బోట్ ఉంటుంది, హ్యాండ్ బోట్ ఉంటుంది, వాటి కాస్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా వాళ్ళని మనం బోట్లో తీసుకెళ్ళి మ్యాంగ్రూవ్స్ మధ్యలో అలా కాసేపు రైడ్ చేయించి తీసుకొస్తారనమాట. చాలా బాగుంటుంది. వాటి రోడ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మ్యాంగ్రూవ్ యొక్క రోడ్స్ అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మన కోస్టల్ ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తాయి అనమాట, లైక్ సముద్ర తీర ప్రాంతాలలో. సో ఇలా మన వాళ్ళంతా ఆ బోట్ రైడ్ చేసి మంచి టైం స్పెండ్ చేశారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇట్లా మనం ఒక 1 hour అట్లా జర్నీ చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసాం అనమాట. సో బయటకు వచ్చేసి ఇక్కడ ఒక వాచ్ టవర్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో అలా పిచ్చవరం కంప్లీట్ చేసుకొని మేము అరుణాచలం స్టార్ట్ అయ్యాం అనమాట డే 2లో. మధ్యలో లంచ్ కోసం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో టెంపుల్కి వెళ్తున్నాం ఈవినింగ్ కాబట్టి అందరూ వెజ్ ప్రిఫర్ చేశారు. సో అక్కడ నుంచి అయితే మేము అరుణాచలం రీచ్ అయిపోయాం. సో మన స్టేకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో ఇది మనం అరుణాచలంలో మనం ఇచ్చిన స్టే. చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్. టెంపుల్ నుంచి లైక్ 3 or 4 kilometers డిస్టెన్స్లో ఉండేది. సో రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఫ్రెష్ అయ్యడానికి టైం ఇచ్చాం కాసేపు అందరికీ. ఇక్కడ హోటల్ నుంచి వ్యూ అనమాట, హైవే పక్కనే ఉండేది. సో ఇది హోటల్ వ్యూ. ఇక్కడ నుంచి వెళ్ళి మనం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. మన వాళ్ళంతా రెడీ అవుతున్నారు, రూమ్స్ అసైన్ చేసాము ఎవరి వాళ్ళకి. తిరువణమలైకి వచ్చినాం అనమాట. ఇక్కడ మన స్టేలో ఉన్నాం ప్రజెంట్ అయితే. మనం ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. తడిసిపోతుంది ఎండలు మాత్రం, మామూలు లేవరు బాబు. అరుణాచలంలో మేము తీసుకున్న హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసరికి మాకు ఇవ్వాల్సిన రూమ్స్లో నుంచి 2 rooms రెడీ అవ్వలేదన్నమాట. సో హౌస్ కీపింగ్ వాళ్ళు రాలేదంటే ఒక్కడే ఉండే, అతనే చేస్తున్నాడు అవన్నీ. నేను కూడా వెళ్ళి అతనికి హెల్ప్ చేశాను. ఒక 1/2 hour పట్టింది మాకు 2 rooms రెడీ చేయడానికి మాకు కావాల్సినవి. సో దాంట్లో ఏంటి అని అంటే లైక్ బెడ్ మేకింగ్ ప్రాసెస్ కానీ తర్వాత దాంట్లో చేసే డెకరేషన్ కానీ అవన్నీ నాకు చెప్పాడు అనమాట అతను. సో మనం ఏదైనా హోటల్ చెక్ ఇన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి చిన్న చిన్న డెకరేషన్ లాగా కానీ లేదంటే ఒక చిన్నది ఎక్స్ట్రా లేయర్ లాగా ఉంటుంది బెడ్ మీద. దాన్ని వాడనే మనసులో అవి ఎందుకు వేస్తారు ఏంటి, బెడ్ మేకింగ్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది, తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసి లేకపోతే చిన్న చిన్నవి బాత్ బొమ్మలాగా చేసి పెడతారు కదా టవల్స్తోని, అవన్నీ చెప్పాడు అతను. మంచిగా అనిపించింది. మన తెలుగు వాళ్ళే ఆ పర్సన్ కూడా, వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. సో అతను కూడా ఇక్కడే ఉంటున్నాడు. ఇంకా హోటల్ వాళ్ళదేనంట, మంచిగా మెయింటైన్ చేస్తున్న హోటల్ కూడా బాగుండే ఇక్కడ. సో దీంట్లో ఏంటంటే మనకు హాట్ వాటర్ పెట్టుకోవడానికి లైక్ కెటెల్ ఉండే, టీ పెట్టుకోవడానికి కుకీస్, దానికి సంబంధించిన అన్నీ ఉండే అనమాట. సో మొత్తం మీద మనం ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి అరుణాచలం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫ్రెష్ అయ్యి మన వెహికల్తో తీసుకొని వెళ్ళాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే అరుణాచలం కొండ. సో గిరి ప్రదక్షిణ అంటారు కదా, దేని చుట్టూ చేస్తారనమాట అది. సో టౌన్లోకి వెళ్తున్నాం మేము. వెళ్ళేటప్పుడు ఏంటంటే లైక్ గురు పౌర్ణమి నెక్స్ట్ డే వెళ్ళాము అనమాట. క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉండే. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది అక్కడికి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ఆటో దిగి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. మన వెహికల్ ఇక్కడ వరకు ఎలవ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే నేను టెంపుల్ లోపలికి క్రౌడ్ ఎక్కువగా ఉంది, వెళ్ళొద్దు అని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళలేదు కూడా వాస్తవానికి. సో ఇది లైను లిటరల్గా ఏంటంటే టూ మచ్ క్రౌడ్ ఉండే అనమాట. మన వాళ్ళందరూ లైన్లో నిల్చున్నారు. చాలామందికి ఆ రోజు నైట్ దర్శనం అవ్వలేదు. కొంతమందికి అయింది, కొంతమందికి అవ్వలేదు అనమాట. ఓవర్ క్రౌడ్ ఉండే. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా ఓవర్ క్రౌడ్. తర్వాత ఇంకో విషయం ఏంటి అని అంటే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దర్శనం చేసుకొని స్టార్ట్ చేద్దామనుకున్నారు. సో టెంపుల్ క్లోజ్ చేసేసరికి మనకు అవ్వలేదు. ఆ తర్వాత మన వాళ్ళు బయటకు వచ్చేసి ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసుకొని తర్వాత నైట్ అక్కడే ఉండి, ఓవర్ నైట్ మొత్తం అక్కడే ఉండి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అంటే థర్డ్ డేకి మార్నింగ్కి డైరెక్ట్ హోటల్కి వచ్చేసారనమాట. సో చాలా క్రౌడ్ ఉండే టూ మచ్గా.
మేము వెళ్ళిన రోజు నైట్ ఓవర్ క్రౌడ్ వల్ల మాకైతే దర్శనం అవ్వలేదన్నమాట. సో అదే రోజు మేము నైట్ గిరిప్రదక్షిణ చేసేసి మార్నింగ్ దర్శనం చేద్దాం అనుకున్నాం. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ చిన్న కొబ్బరికాయ ఒకటి కొట్టేసి తర్వాత హారతులు ఇవన్నీ ఇచ్చేసి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. లైక్ నేనైతే గిరిప్రదక్షిణ చేసే ఆటోలో చేసాం. నేను నాతో పాటు ఇంకో ఇద్దరు ఉండే అనమాట, పెద్దవాళ్ళు మేడం వాళ్ళు. ముగ్గురు కలిసి ఆటోలో చేసాం. మిగిలిన వాళ్ళు లైక్ నడుచుకుంటూ వెళ్ళారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్, ఇదంతా లైక్ టూ మచ్ క్రౌడ్ ఉండే అనమాట. సో ఇది అగ్నిలింగం అని చెప్పేసి ఫస్ట్ది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మాది. మేము ఆటో తీసుకొని లైక్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పట్టిందనమాట. మొత్తం కంప్లీట్ చేసేసాం. దీంట్లో మనకి ఏంటంటే 8 లింగాలు ఉంటాయి. ఇంకా 2 ప్లేస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆటో వాళ్ళు చూపిస్తారు, లేదంటే లేదనమాట. వీళ్ళంతా గిరిప్రదక్షిణ బై వాక్లో చేస్తున్న వాళ్ళు. సో వీళ్ళంతా గిరిప్రదక్షిణ చేసి తర్వాత దర్శనంకి లైన్లో నిల్చొని నైట్ అక్కడే మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఈ గిరి ప్రదక్షిణలో మనకేంటంటే సూర్యలింగం అని, వరుణలింగం అని, తర్వాత వాయులింగం అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. వాటిలన్నిటిని దర్శనం చేసుకొని తర్వాత కంప్లీట్ చేసుకొని మేము టెంపుల్ని విజిట్ చేసాం. మళ్ళీ నైట్ ఇక డిన్నర్కి ఏదైనా ఫుడ్ తీసుకుందామని చెప్పేసి చిన్న ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగి ఫుడ్ తీసుకొని హోటల్కి వెళ్ళాం. డే 2లో మేమైతే నైట్ హోటల్కి వెళ్ళేసరికి 11 అయింది. సో 11కి పడుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ చేసుకున్నారు. నేనైతే వెళ్ళలేదనమాట. సో ఆ రోజుకి డే 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మనకు అరుణాచలంలో. సో హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఫుడ్ పడుకున్నాం అనమాట, రెస్ట్ తీసుకున్నాం ఇంకా. సో డే 3లో ఏంటి అని అంటే లైక్ ఎర్లీ మార్నింగ్ లేచి 10 కల్లా లేసారు మనలో అందరూ, బాగా టైర్డ్ అయిపోయారు అనమాట. 10 కల్లా లేచి అక్కడే మొత్తం ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. డైరెక్ట్ లైక్ చెన్నైకి వెళ్ళాము అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి 5 hours జర్నీ ఉంటుంది లిటరల్గా. మేము స్టార్ట్ అయ్యేసరికి 10:30, 11 ఆ టైం అయింది. డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ లంచ్కో దగ్గర బ్రేక్ తీసుకున్నాం అనమాట. వెళ్ళేదారిలో లంచ్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ చెన్నైకి రీచ్ అయ్యామన్నమాట. సో లంచ్లో ఏంటి అంటే మొత్తం తమిళనాడు స్టైల్లో డిఫరెంట్ సాంబార్ అవన్నీ ఉంటాయి కదా, బాగుండే ఫుడ్. సో చెన్నై సెంట్రల్కి రీచ్ అయిపోయాం అనమాట. మనం ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 4కు ఉండే, 3:30కి వచ్చేసాం. అక్కడ మనం ఇంకా స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళి బ్యాక్ టు హైదరాబాద్కి వచ్చేసాం. ఇది 2 nights 3 days సక్సెస్ఫుల్గా మనమైతే మన ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాం. లైక్ చెన్నై నుండి అరుణాచలం, పాండిచ్చేరి ఇవన్నీ కవర్ చేసుకొని. సో అదనమాట.